పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 20,000 అయితే వచ్చే ఏడాది పట్టణ జనాభా ఎంత అంటే నెక్స్ట్ ఇయర్ చూడండి. ప్రస్తుత జనాభా 20,000 ఇంటూ వచ్చే ప్రతి సంవత్సరం 10% పెరుగుతున్నాడు అంటే 100 ఉన్నది 110 అవుతుంది. అంటే వచ్చే ఏడాది పట్టణ జనాభా ఎంత అంటే వచ్చే ఏడాది అంటే 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్లో పెరిగితే 10% అయితే అంటే 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 11 2 ద 22 ఎన్ని సున్నాలు కాబట్టి 2 3 3 zeros అంటే 22,000. వచ్చే ఏడాది నగర జనాభా ఎంత 22,000 ఆర్ ఇంకొకటి ప్రస్తుత జనాభా 100%. ఎప్పుడైనా కానీ టోటల్ ప్రస్తుత జనాభా 100% ఉంది అనుకున్నాం. 100% అనేది నెక్స్ట్ ఇయర్ ఎంత శాతం పెరుగుతుంది అంటున్నాడు 10%. 100కి ప్లస్ 10% యాడ్ చేస్తే 110%. ప్రస్తుత జనాభా అంటే 100%. ప్రస్తుత జనాభా ఎంత 100% అంటే ప్రస్తుత జనాభా అంటే ఎంత 20,000. మనకి నెక్స్ట్ ఇయర్ జనాభా 1 ఇయర్ అడిగాడు. నెక్స్ట్ ఇయర్ జనాభా ఎంత నెక్స్ట్ ఇయర్ 10% పెరిగినాక 110% జనాభా ఎంత. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 110 ఇంటూ 20,000 బై 100. 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 11 2 22 more 0 అంటే 22,000. 1 ఇయర్ తర్వాత ఆ నగర జనాభా ఎంత 22,000. ఒక గ్రామ జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం దీని జనాభా 10,000 ఉంటే ప్రస్తుత జనాభా ఎంత చూడండి. టూ ఇయర్స్ క్రితం 10,000 ఉన్న జనాభా టోటల్ జనాభాని ఎప్పుడైనా 100%తో తీసుకుంటాం. 10% పెరిగింది అంటే 100%లో 10 పెరిగింది. 100కి 10 యాడ్ అయితే 110 బై 100. టోటల్ జనాభా 100 ఉన్న జనాభా ఫస్ట్ సంవత్సరం 110 10% పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 100 ఉన్న జనాభా 10% పెరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 జీరోలకు 2 జీరోలు క్యాన్సల్ 2 జీరోలకు 2 జీరోలు మిగిలింది ఏముంది 100 ఇంటూ 11 బై 1 రాసిన కూడా అయిపోయినా 11 బై 1 100 అలా రాసుకున్నా 100 ఇంటూ 11 ఇంటూ 11 11 స్క్వేర్ 121 ఇంటూ 100 121,000. ప్రస్తుత జనాభా. ఇదే ప్రాబ్లమ్ని ఇంకోలాగా చేయాలనుకుంటే 2 ఇయర్స్ క్రితం 100% ఉన్న జనాభా నెక్స్ట్ ఇయర్ 10% పెరిగింది. ప్రతి ఇయర్ 10% పెరుగుద్ది. నెక్స్ట్ ఇయర్ 10% పెరిగింది అంటే 100లో 10% అంటే 10. 100 ప్లస్ 10 110%. ఫస్ట్ ఇయర్ 110% అయింది. మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ 10% పెరిగింది. 110లో 10% 11 అంటే 110 ప్లస్ 11 121%. ఫస్ట్ 2 ఇయర్స్ క్రితం జనాభా ఎంత 100% అంటే ఎంత 10,000. 100% ఈజ్ ఈక్వల్ 10,000 అయితే ప్రస్తుత జనాభా ఇది 2 సంవత్సరాల క్రితం ఉన్న జనాభా. ప్రస్తుత జనాభా ఎంత వచ్చింది ఫైనల్ పర్సెంటేజ్ 121%. 121% ఎంత క్రాస్ మల్టిప్లై చేస్తే
121 into 10,000 by 100. 2 zeros cancel. 121 into 100, 121 00. మొదటి సంవత్సరంలో పట్టణ జనాభా 10% పెరిగింది మరియు రెండవ సంవత్సరంలో 10% తగ్గింది. రెండవ సంవత్సరం చివరి నాటికి దీని జనాభా 4,73,220 అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో పట్టణ జనాభా ఎంత? ప్రారంభంలో అంటే జనాభా తగ్గక ముందుకు, పెరగక ముందుకు, తగ్గక ముందుకు, స్టార్టింగ్లో నగర జనాభా ఎంత? చూడండి, దీన్ని రెండు పద్ధతిలో వేద్దాము. డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలి, ప్రాసెస్లో ఎలా చేయాలనేది రెండు మెథడ్లు చేద్దాం. మొదట్లో జనాభా మనకు తెలియదు, అంటే ఎక్స్. మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? 10% పెరిగింది. అంటే 100కు 10 యాడ్ చేస్తే 110 by 100. రెండవ సంవత్సరం 10% తగ్గింది, అంటే 100లో నుంచి 10% తీసేస్తే 90 by 100 ఈజ్ ఈక్వల్ 10% పెరిగి 10% తగ్గినాక ప్రజెంట్ ఎంతమంది అంటుండ్రు? 4,73,220. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 0కి 0, 0కి 0. ఎక్స్ ఇలానే ఉంచి మిగతా అప్పుడు తీసుకెళ్ళండి. 4,73,220. ఇక్కడ బయలు ఉన్నాయి, ఇక్కడ వస్తే ఇంటూ అవుద్ది. 10 into 10 100 into 100 బై ఇక్కడ ఇంటూ అయ్యేవి ఇక్కడ వస్తే బై అవుతుంది. 11 into 9. 9 ఎకంలో చూడండి, 9 1 9, 9 5 45, 2 మిగిలిద్ది, 2 3 23, 9 2 18, 23లోకి వెళ్ళి 18 పోతే 5 ఇక్కడ 2 52 అంటే 9 6 54, అంటే ఇంకా కిందికి 9 5 45, 52లోకి వెళ్ళి 45 అయితే 77 మిగులుద్ది. 7 ఇది 2 72, 9 8 72, 0 0. 11th ఓకే సరే కదా. 5 580 into 100 by 11. 11 1 11, 11 4 45, 52 నుంచి 44 పోతే 11 4 44, 52 నుంచి 44 పోతే 8 మిగిలిద్ది, 8 5 85, 85 అంటే 11 7 77, 85లోకి వెళ్ళి 77 పోతే 8 మిగిలిద్ది, 88 88, 11 8 88, 0కి 0. 4780 into 100. 4 x is equal to 4780 2 మొదటి సంవత్సరం ప్రారంభంలో పట్టణ జనాభా 4,78,000. ఇదే ప్రాబ్లాన్ని వేరేలా చేద్దాం. ఎప్పుడే కానీ సేమ్ పర్సెంటేజ్లు ఇచ్చిందనుకో, సేమ్ పర్సెంటేజ్లు ఇస్తే ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది, అంటే 10% ఇంటూ 10% బై 100 చేయాలి. 10 into 10 100, 100 by 100 అంటే 1%. ఎప్పుడే కానీ సేమ్ పర్సెంటేజ్లు ఇచ్చి ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అంటే అది ఎప్పుడే కానీ నష్టమే వస్తుంది. 1% నష్టం. చూడండి ఎలానో. 100 ఉన్నది,
ఇందులో 10% పెరిగింది అన్నాడు. అంటే 10% పెరిగితే ఏమవుతుంది? 100 ప్లస్ 10 అవుద్ది. అంటే ఎంత? 110. ఇది ఫస్ట్ సంవత్సరం. 110 అనేది రెండో సంవత్సరం తగ్గింది అన్నాడు. అంటే ఇందులో 10% తగ్గింది అన్నాడు. ఇందులో 10% ఎంత? 11. 110 మైనస్ 11 ఎంత? 99. ఫస్ట్ ఉన్న జనాభా ఎంత? 100. 10% పెరిగినాక 110. మళ్ళీ 110లో 10% తగ్గింది అన్నాడు రెండో సంవత్సరం. అంటే 99. మొదటి జనాభాకు రెండో జనాభాకు తేడా ఎంత? 1% నష్టం. ఎప్పుడే కానీ నష్టం వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఇది పెరిగి తగ్గినాక ఇది అన్నాడు. అంటే 99% వాల్యూ వచ్చేసి 473,220. అయితే మనకు కావాల్సిన ఎంత? 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 473,220 by 99. 9 కాదు చూడండి. 9 11 9 5 45. ఇంకెంత మిగులుతుంది? 2 3 23. 9 2 18. 23 నుంచి 18 పోతే 5 2 52. 9 5 52 అంటే 9 5 52 అంటే 9 4 9 5 45. 45 అంటే ఇంకెంత మిగులుతుంది? 52 నుంచి 47 మిగులుతుంది. 7 ఇది 2 72. 9 8 72. 0కు 0. ఇప్పుడు 11 చూడండి. 11 1 11 4 44. 52 నుంచి 44 పోతే 8 5 85. అంటే 11 7 77. 85 నుంచి 77 పోతే 8 మిగులుద్ది. 88. 11 8 88. 0కు 0. 100 into 47800 is equal 4780. టోటల్ జనాభా వచ్చి 478,000. ఒకవేళ 10% ప్లేస్లో 20 ఇచ్చిండు. 20 ఇస్తే ఏముందండి? 20% పెరిగింది ఇటు 20% తగ్గింది. బై ఎప్పుడే కానీ 100 ఎంత అవుతుంది? 22 4 0 400/4 4%. ఏంటి 4% నష్టం? ఎప్పుడే కానీ సేమ్ పర్సెంట్ ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది అంటే నష్టం వస్తుంది. ఫస్ట్ ఎంత అవుతుంది? 100 అనేది 20% పెరిగింది అన్నాడు. 100 ప్లస్ 20% పెరిగిందంటే 120 అయ్యింది. 120% అనేది 20% తగ్గింది అన్నాడు. 120 తగ్గడం అంటే మైనస్. ఇందులో 20% ఎంత? 24. ఇది 120 లెవెల్ 24 పోతే 96. ఇది ఫస్ట్ ఉన్న జనాభా. పెరిగి తగ్గినాక ఉన్న జనాభా. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4% తగ్గింది. ఇలా ఎప్పుడే కానీ సేమ్ పర్సెంటేజ్ ఇచ్చి పెరిగింది తగ్గింది అంటే నష్టమే వస్తుంది. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 10,000. పురుషుల జనాభా 5%, స్త్రీల జనాభా 10% పెరిగితే పట్టణ జనాభా 10,800 అవుతుంది. పట్టణ ప్రస్తుత జనాభాలో మహిళలు ఎంతమంది ఉన్నారు? దీన్ని ఫార్ములైజ్ చేసి చాలా లెంతీగా అవుతుంది. అలా కాకుండా ఎలిగేషన్ మెథడ్.
ఇరిగేషన్ మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ప్రస్తుత పట్టణ జనాభా ఎంత? 10,000. అయితే అందులో పురుషులు వైపు ఎంత శాతం అన్నాడు? 5%. స్త్రీల జనాభా శాతం 10% పెరిగింది అన్నాడు. చూడండి, టోటల్ జనాభా పురుషుల్లో ఉన్నారు అనుకోండి. టోటల్ జనాభా పురుషుల్లో ఉంటే వాళ్ళు 5% పెరిగారు. 10,000లో 5% అంటే 500. టోటల్ జనాభా స్త్రీలు అనుకుంటే వాళ్ళు 10% పెరిగారు. అంటే 10,000లో 10% ఎంత? 1000. అట్లా పురుషులు 5%, స్త్రీలు 10% పెరగడం వల్ల టోటల్ జనాభాలో ఎంత ఎక్కువ వచ్చింది? 10,000 ఉన్న జనాభా 10,800 అయింది. అంటే 800 జనాభా పెరిగింది. మధ్యలో వేసుకోండి, ఇది పెరిగిన జనాభా. ఇది తీసేయండి. 800 నుంచి 500 పోతే 300. 1000 నుంచి 800 పోతే 200. 0 0 0 0 క్యాన్సిల్. కొట్టుకోవాలంటే కొట్టేయండి. ఎంత నిష్పత్తి? 2:3 నిష్పత్తిలో ఉన్నారు పురుషులు. టోటల్ జనాభాలో పురుషులు 2 పార్ట్స్, స్త్రీలు 3 పార్ట్స్ ఉన్నారు. టోటల్ ఎన్ని పార్ట్స్? పురుషులు స్త్రీలు కలిస్తేనే కదా టోటల్ జనాభా. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ జనాభా ఎంత? 10,000. ఇప్పుడు మనం ఏమన్నాడు? పట్టణ ప్రస్తుత జనాభాలో మహిళలు ఎంతమంది అన్నాడు. మహిళలు ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 10,000 by 5. 5 2 3 zeros అంటే 2000 మిగిలింది. 3 × 2000 6,000. టోటల్ జనాభాలో ఎంతమంది మహిళలు? 6,000. ఒకవేళ పురుషులు ఎంతమంది అని అడిగితే పురుషులు ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 5 పార్ట్స్ 10,000 అయితే 2 పార్ట్స్ ఎంత? 2 × 2000 4,000. పురుషులు వచ్చేసి 4,000. బ్యాక్టీరియా జనాభా మొదటి 10 నిమిషాల్లో 6% మరియు తర్వాత 10 నిమిషాల్లో 10% పెరిగింది. 20 నిమిషాల తర్వాత జనాభాలో మొత్తం పెరుగుదల శాతం ఎంత? చూడండి, దీన్ని ఫార్ములా వైజ్గా ఎలా చేద్దాం, నార్మల్ మెథడ్లో ఎలా చేద్దామో చూద్దాం. బ్యాక్టీరియా జనాభా మొదటి 10 నిమిషాల్లో సపోజ్ X% పెరిగింది అనుకోండి. X% పెరిగింది, మరి తర్వాత 10 నిమిషాల్లో Y% పెరిగింది అనుకోండి. ఫార్ములా అయితేనేమో X + Y + X × Y / 100. ఇది ఫార్ములా. ఇలా X% పెరిగింది, పెరగడం అంటే ప్లస్, X% తగ్గింది అంటే మైనస్. సపోజ్ ఇదేమో X% పెరిగింది, Y% పెరిగింది కాబట్టి ప్లస్. ఒకవేళ తగ్గితే ఎలా? X% పెరిగింది ఒకటి కాబట్టి +X. Y% తగ్గింది అంటే మైనస్, తగ్గడం అంటే మైనస్ Y. ప్లస్ ఇంటూ మైనస్, X ఇది ప్లస్, Y ఇది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ XY / 100. ఇలా ఇక్కడ గుర్తులు అనేవి పెరిగిందా తగ్గిందా దాన్ని బట్టి. పెరిగితేనేమో ప్లస్, తగ్గితేనేమో మైనస్. చూద్దాం. 10 నిమిషాలు 6% పెరిగింది అన్నాడు. ఫస్ట్ 6% పెరిగింది అంటే ఫార్ములా వైజ్గా 6% పెరిగింది అంటే +6. తర్వాత 10 నిమిషాల్లో 10% పెరిగింది అన్నాడు. పెరగడం అంటే +10. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. X × Y అంటే పెరిగిన ఏంటివి? 6%, 10%. 6 × 10 / 100. దీన్ని చేయండి. 6 + 10
16 ప్లస్ 6 into 10 60 by 100 ఈ కొట్టేస్తే 0 0 by 10 అంటే 0.1 ఇక్కడ అంటే 16 ప్లస్ 0.6 టోటల్ వచ్చేసి 16.6%. 6.6% అనేది పెరుగుదల శాతం. దీన్ని నార్మల్ మెథడ్లో వేసుకుంటే ఫార్ములా లేకుండా ఎప్పుడే కానీ టోటల్ జనాభా మనం వేసుకుంటాం 100% తీసుకుంటాం. 100% తీసుకుంటే అందులో ఫస్ట్ పదంలో 6% పెరిగింది అన్నాడు. అందులో 6% అంటే 6 ఫస్ట్ 10 minutes. ఫస్ట్ 10 minutesలో 100 ప్లస్ 6% పెరిగింది అన్నాడు. ప్లస్ 6% ఎంత అయింది? 106% అయింది. సెకండ్ 10 నిమిషాలకు 106 ఉన్న జనాభా మళ్ళీ ఎంత శాతం పెరిగింది అన్నాడు? 10% అన్నాడు. ఎందులో 10% అన్నాడు? అందులోగా పెరిగిన తర్వాత ఉన్నదంటే 10%. అంటే 106లో 10% ఎంత? 10% అంటే ఒక పాయింట్ ఇక్కడ అంటే 10.6 టోటల్ కొడితే 106 ప్లస్ 10 116.6. 100 కంటే ఎంత ఎక్కువ పెరిగింది? 16.6 అంటే 116.6 నుండి 100ని తీసేస్తే 16.6% పెరిగింది. ఇలా ఒక గ్రామ జనాభా 5 సంవత్సరాలలో 1,75,000 నుండి 2,62,500 పెరిగినట్లయితే అప్పుడు సంవత్సరానికి జనాభాలో సగటు పెరుగుదల శాతాన్ని కనుగొనండి. చూడండి, మొదట్లో జనాభా ఎంత? 1,75,000. 5 సంవత్సరాల్లో ఎంత అయింది? 5 సంవత్సరాల్లో వచ్చేసి 2,62,500 అయ్యింది. అంటే ఎంత జనాభా పెరిగింది? ఎంత 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 జనాభా పెరిగింది? 1,75,000 ఉన్న జనాభా 2,62,500 అయింది. అంటే ఎంత జనాభా పెరిగింది? ఇక్కడ 25. 2 lakhs ఎంత ఉంది? 25. 25,000 ప్లస్ 62,500 ఎంత? 87,500. 5 సంవత్సరాల్లో ఎంత జనాభా పెరిగింది? 87,500. మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు సంవత్సరానికి ఎంత జనాభా పెరుగుతుంది అనేది కనుక్కోవాలి. అంటే సంవత్సరానికి ఎంత జనాభా పెరుగుతుంది ఎలా కనుక్కుంటాం? 87,500 బై ఎన్ని ఇయర్స్? 5 years డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎంత జనాభా పెరుగుతుందో తెలుస్తుంది. 5 months 5, 3 మిగులుతుంది. 3 into 7 37. 5 7s 35. 37 35 అయితే 2 ఇక్కడ 5 25. 5 5s 2 years అంటే 1 yearకి వచ్చేసి 17,500 జనాభా పెరుగుతుంది. అసలు మొదట్లో ఉన్న జనాభా ఎంత? ఎప్పుడైనా టోటల్ జనాభా మనం దేంతో తీసుకుంటాం? 100% అంటే 1,75,000 అనేది 100%. అయితే 17,500 ఎంత శాతం? ఇది ఎంత శాతం? ఇందులో నుంచి ఎంత శాతం పెరిగిందని తెలిస్తే సంవత్సరానికి ఎంత శాతం పెరుగుతుందో తెలుస్తుంది. దీనికి క్రాస్ మల్టిప్లై చేస్తే 17,500 into 100 by 1,75,000. 2 zeros కి 1700 ఇక్కడ 1 0కి 0 175
ఇక్కడ 175 175 వన్ సార్ 175 వన్ సార్ 0 0 అంటే 10%. సంవత్సరానికి 10% జనాభా పెరగడం వల్ల 5 సంవత్సరాల్లో 1,75,000 ఉన్న జనాభా 2,62,500 అయ్యింది.